హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ ఉల్లిగడ్డ పచ్చడి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, ఉరద్ దాల్, చనా దాల్, డ్రై రెడ్ చిల్లీస్, ఫెనుగ్రీక్, క్యూమిన్, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్, టామరిన్, గార్లిక్, సాల్ట్, ఆయిల్. ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి, కొద్దిగా మెంతులు, కొద్దిగా చింతపండు, అలాగే 15 నుండి 20 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి కారంగా ఉన్నాయి తీసుకున్నాను నేను. ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక లో ఫ్లేమ్ పెట్టేసుకొని జీలకర్ర, మెంతులు వేసేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ పెట్టేసుకొని. కొద్దిగా రంగు చేంజ్ అవ్వగానే ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిగడ్డలు వేసేసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు, దాంట్లో ఉన్న ఆయిలే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి వీటిని కూడా. ఉల్లిగడ్డ కూడా సన్నగా తరుక్కొని అవసరం లేదు. కొద్దిగా చింతపండు నానేసుకున్నాం కదా, అది తీసేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఉల్లిగడ్డలో వేసేసుకొని రెండింటిని కలిపి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఎలాగో మిక్సీ జార్లో వేస్తాం కాబట్టి ఉల్లిగడ్డ కొంచెం దొడ్డుగా ఉన్నా పర్లేదు, కట్ చేసుకునేటప్పుడు. ఫ్రై అయిపోయింది చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసేసుకొని ముందు గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డని, అది తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పుని వేసుకోవాలి. అలాగే మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని తాలింపు అనేది వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోగానే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి తీసుకొని వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా రంగు చేంజ్ అవ్వగానే ఎండుమిర్చి తీసుకొని వేసేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి తీసేసుకొని ఇలా వేసేసుకోండి, మధ్యలోకి కట్ చేసేసి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి లాస్ట్లో. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ చట్నీ అనేది దీంట్లో వేసేసుకొని ఇంకా తాలింపులో మిక్స్ చేయాలి. నెమ్మదిగా మిక్స్ చేయండి. ఇలా ఫ్లేమ్ ఆపేసి ఇంక ఇలా మిక్స్ చేసేసుకోండి. అంతే, మన ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కొద్దిగా ఉప్పు చూసేసి తగ్గినట్టు అనిపిస్తే లాస్ట్లో ఇలా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఈ పచ్చడి ఇంకా నిల్వ కూడా ఉంటుందన్నమాట. మనకి 3 నుంచి 5 రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వచ్చేసి చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.